నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. పెద్ద పెరుగు క్యాన్సర్ అనేది ఒక ముఖ్యమైన క్యాన్సర్ అనమాట. కోలోరెక్టల్ క్యాన్సర్ అని మేము ఇంగ్లీష్లో అంటాం దాన్ని. ఈ డెవలప్డ్ కంట్రీస్ లాంటివి, అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్లో చాలా కామన్ క్యాన్సర్. మన ఇండియాలో అంత కామన్ కాదు, అయినప్పటికీ కూడా మన పాపులేషన్ చాలా పెద్దది. అందుకోసం ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ క్యాన్సర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ విత్ క్యాన్సర్ అనేది మన దేశంలో కూడా చాలా సంఖ్యలో ఉంటుంది. సంవత్సరానికి మనం చూసుకుంటే పర్ 1000 పాపులేషన్ వాళ్ళతో కంపేర్ చేసి తక్కువగా ఉంటుంది. కాకపోతే మన పెద్ద పాపులేషన్ అయ్యేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనకి. ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ పాపులేషన్లో ఒకప్పుడు ఉన్న క్యాన్సర్ రిస్క్ కంటే కూడాను కొత్తగా వచ్చిన ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్ల మూలంగా ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేదు, అందరికీ పెరుగుతూ పోతుంది. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ఫుడ్, డైటరీ అనమాట. మరి ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది అంటే యూజువల్గా ఉబకాయం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ టైప్ 2 ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది వాళ్ళకి. ఇవి కాకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి కోలన్ క్యాన్సర్ పెంచడానికి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఆ రిస్క్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. కొన్ని రకాల మందులకు వాడిన వాళ్ళకి, లేదా ప్రీవియస్గా ఎప్పుడన్నా రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి, పొట్టకి రేడియేషన్ ఇచ్చిన వాళ్ళకి ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది సపోజ్ ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, పెద్ద పేగు క్యాన్సర్, మనం అపెండిక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే లెట్రిన్ మార్గం వరకు ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ కిందకి వస్తుంది. ఎవరికైనా ఒకరికి కనుక వచ్చి ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు, తండ్రి, తల్లి, పిల్లలు, వాళ్ళకి ఆ రిస్క్ అనేది 2 to 3 times ఉంటుంది. సో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీనింగ్ అనేది తొందరగా స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి సౌత్ ఇండియాలో, స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏంటి అంటే మనకి రెక్టల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనకంటే ఎక్కువగా ఇంత రిస్క్ వచ్చేది ఎక్కడంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మాత్రమే. అలాంటిది ఏంటి మరి రెక్టల్ క్యాన్సర్ అంటే చివరి 30 to 40 centimeters ఆఫ్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో దాన్ని, అక్కడ వచ్చే క్యాన్సర్స్ని రెక్టల్ క్యాన్సర్గా పరిగణలో తీసుకుంటాం అన్నదాన్ని. వాటిల్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ కొంచెం అడ్వాన్స్డ్గా వస్తాయి అండ్ ట్రీట్మెంట్ కొంచెం వేరుగా ఉంటుంది. అది మరి ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే చాలామందికి మొదటి దశలో ఉన్నప్పుడు వాళ్ళకి గొప్పగా సిమ్టమ్స్ ఏమి ఉండవు. వాళ్ళకి కొంచెం మార్పు అంటాం, కాన్స్టిపేషన్ లాగా ఉండటము, కొందరికి బ్లీడింగ్ లాగా రావటము, కొందరికి బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కొంచెం తొందరగా తినగానే కొంచెం ఉబ్బరంగా అనిపించడము, అలాంటి సిమ్టమ్స్తోనే ఉంటుంది. తర్వాత కొంచెం స్టేజ్ మారిన తర్వాత వాళ్ళకి వెయిట్ తగ్గటము, అలసటగా అనిపించడం, ఇలాంటివి కూడా కనిపించవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా సరే 1-2 నెలల పాటు ఇలాగ ఉన్నాయనుకోండి, ఎవరికైనా పొట్టలో నొప్పి రావటము, తిప్పినట్టుగా అనిపించడము, కొందరికి వాంతులు కూడా కావచ్చు. బాగా ఎక్కువ లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది మూసుకుపోయేసేసి వాంతులతో కూడా ప్రజెంట్ అవుతారు. ఇలాగే కాకుండా కొందరికి అడ్వాన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే పొట్ట ఉబ్బరంగా అవుతూ ఉంటుంది, పొట్ట లావ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఎక్కువ తినకుండానే లావ్ అవుతున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే, తప్పకుండా వచ్చి డాక్టర్ చూపించుకోవాల్సిందే. అది మనకి సిమ్టమ్స్. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ముఖ్యమైన ట్రీట్మెంట్, క్యూర్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీ. మనకి దీంట్లో ముఖ్యంగా చేసేది ఏంటి అంటే హెమికోలెక్టమీ అంటాం దాన్ని. ఇది కుడివైపు కానీ, మధ్యలో కానీ, లెఫ్ట్ సైడ్ కానీ ఉన్న వాటికి చేసేది ఏంటంటే హెమికోలెక్టమీ ఆపరేషన్ చేస్తాం. దీంట్లో అడ్వాన్స్ టెక్నిక్ ఏంటి అంటే టోటల్ మీసోకోలిక్ ఎక్సిజన్ విత్ D2, D3 లింఫెడినెక్టమీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి పేగుల క్యాన్సర్ అంటే జనరల్ సర్జన్స్ చేస్తారు, చాలామంది ఆపరేషన్లు చేసేస్తారు, ఆ పేగులోని పోర్షన్ కట్ చేసి తీసేస్తారు. అలా కట్ చేసి తీసేయడం కాకుండా ఒక టెక్నిక్ ప్రకారంగా, ఆంకలాజిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎంబ్రియానిక్ ప్లేన్స్ అని ఉంటాయి మాకు. ఆ ఎంబ్రియానిక్ ప్లేన్స్లో కనుక వెళ్ళి దాన్ని ప్రాపర్గా తీస్తే ఒకటి పేగుల పోర్షన్ ఏదైతే చుట్టుపక్కల, క్యాన్సర్ చుట్టుపక్కల పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఎక్కువ తీయగలుగుతాము. రెండవది ఏంటంటే ముఖ్యంగా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ స్ప్రెడ్ ఏంటి అంటే దీనికి పేగుల క్యాన్సర్కి నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. అది లింఫ్ నోడ్స్ అనేవి రక్తనాళాలు వెంబడి ఉంటాయి అన్నమాట. అవి ఆ లింఫ్ నోడ్స్ని ప్రాపర్గా తీసేస్తే వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం కానీ, స్ప్రెడ్ అయ్యే అవకాశం కానీ బాగా తగ్గించగలుగుతాం. అంటే క్యూర్ రేట్స్ 5 years తర్వాత, 10 years తర్వాత, 20 years తర్వాత వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశాన్ని బాగా పెంచగలుగుతాం. వెస్ట్రన్ కంట్రీస్లో బికాస్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో అందరికీ కూడాను ఒక ఏజ్ దాటిన తర్వాత గవర్నమెంట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మూలంగా వాళ్ళకి తొందరగా గుర్తుపడతారు, స్టేజ్ 1, 2లోనే గుర్తుపడతారు. ఇదే కాకుండా చాలామందికి అక్కడ కానీ మన దేశంలో కానీ ఈ క్యాన్సర్ అనేది మామూలుగా చిన్న గడ్డలాగా, మామూలు గడ్డలాగా స్టార్ట్ అవుతుంది. పాలిప్స్ అంటాం వాటిని. ఆ పాలిప్ కాస్త అలా ఎదిగి పెరిగి ఒక దశలో క్యాన్సర్గా మారిపోతుంది అనమాట. ఇలాంటి పాలిప్స్ని ముందుగా గుర్తుపట్టి కొలనోస్కోపీ టైంలో దాన్ని తీసేసి క్యాన్సర్గా మారకుండా ఆపగలుగుతారు. అది మనకి స్క్రీనింగ్లో ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకి చేయొచ్చు. అలాగా కొలనోస్కోపీ చేసినప్పుడు గుర్తుపట్టడం జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ కంట్రీస్లో వాళ్ళకి క్యూర్ రేట్స్ ఆర్ 80 to 90%. మన దేశంలోకి వచ్చేసరికి ఏంటంటే హార్డ్లీ 40%కి 5 years క్యూర్ రేట్స్ ఉంటాయి అనమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసుకుంటూ డాక్టర్ దగ్గర రాకుండా లేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన కారణం. ఇంకొక అపోహ ఏంటి అంటే మనకి ఈ రేడియోల్లో, టీవీల్లో, సినిమాల్లో ప్రకటనలు ఉంటాయి అన్నమాట. ఈ మా చూర్ణాన్ని తినండి, మా ట్యాబ్లెట్ వేసుకోండి, మా సిరప్ తాగండి, మా లేహ్యాన్ని తినండి, మీకు
కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, మీ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, జబ్బులన్నీ తగ్గిపోతాయి అని ఒకటి ఉంటుందన్నమాట. అది గుడ్డిగా నమ్మేయకూడదు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకోండి, కాక మేము కాదనట్లేదు, కానీ సిమ్టమ్స్ ఏవైతే 2-3 వారాల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి పరిశీలన చేయించుకోండి. లేట్గా కాకుండా తొందరగానే కొలనోస్కోపీ చేయించుకుంటే ఎప్పుడైనా ఆరోగ్యకరం. చాలామందికి ఏమనుకుంటారంటే పైల్స్ వెళ్ళండి, ఫిషర్ వెళ్ళండి, ఏదో కొంచెం పెయిన్ వస్తుంది, కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కొంచెం భరించేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అలా భరించుకుంటే సరిపోయేది క్యాన్సర్ కానంత వరకు మాత్రమే. క్యాన్సర్లో అలాంటి ఉండదన్నమాట. క్యాన్సర్ ఎప్పుడు కూడా మనం వెయిట్ చేయదు, అది పెరుగుతూ ఉంటుంది. అది మనం వారం 10 రోజుల వరకు ఓకే, కానీ నెల 2 నెలలు దాటింది అంటే చాలా డేంజరస్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి. అందుకని నెగ్లెక్ట్ చేయకుండా సిమ్టమ్స్ ఏవైతే తగ్గకుండా ఉంటాయో వాటి కోసం తప్పకుండా మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూపించుకుని వైద్యం చేయించుకుంటేనే బెస్ట్ మీకు.